నల్ల సముద్రం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఎర్ర సముద్రం తెలుసు, మహాసముద్రం తెలుసు. ఈ నల్ల సముద్రం ఏంటబ్బా అనుకుంటున్నారు కదా? ఇండస్ట్రీలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు. అది నిజమే అయితే గనక ఇకపై నల్ల సముద్రం అనే మాట చాలా సార్లు వింటారు. ఇంతకీ ఈ బ్లాక్ సీ బ్యాక్ స్టోరీ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరవంతో బిజీగా ఉన్నారు. అదేంటి నల్ల సముద్రం అని ఎన్టీఆర్ దేవర అంటూ ఏదేదో చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. దేవర కథ పూర్తిగా సముద్ర నేపథ్యంలోనే సాగుతుంది. ఈ సినిమాలో సముద్రం సెట్ కోసం భారీగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడారు. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. దేవర కథలో సముద్రం కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నారు తారక్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీల్ ఎన్టీఆర్ సినిమాలోనూ సముద్రం ఉండబోతోంది. ఈ సినిమాలో మేజర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ నల్ల సముద్రం దగ్గర షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది బల్గేరియా, జార్జియా, రష్యా లాంటి దేశాలు సరిహద్దులుగా ఈ బ్లాక్ సీ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్ కి ఓ క్లారిటీ ఉంది. సినిమా ఎంత ఎమోషనల్ గా ఉన్నా, ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నా స్క్రీన్ మాత్రం నల్లగా మసిపూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నల్ల సముద్రమే చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యూరప్, బల్గేరియా సమీపంలోని బ్లాక్ సీ దగ్గరే ఫస్ట్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ కి భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తోంది. యాక్షన్ పార్ట్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ హెవీగా ఉండబోతుందని 2 భాగాలుగా ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. నల్ల సముద్రం సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. కథ ఏంటి? దర్శకుడెవరు? హీరోయిన్ ఎవరు? ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక్క విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటున్నారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సెట్స్ పై ఉన్న విశ్వంభరతో పాటు రాబోయే సినిమాలు చేస్తున్న యాడ్స్లోనూ ఇదే చేస్తున్నారు మెగాస్టార్. మరి మర్చిపోకుండా ప్రతి సినిమాకు చిరు అప్లై చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి? చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు ముందుగా చూసేది ఆయన లుక్. మెగాస్టార్ ఎలా ఉన్నాడు, ఎలా కనిపిస్తున్నాడు, లుక్ ఏమన్నా మారుస్తున్నాడా అంటూ ఆరా తీస్తుంటారు అభిమానులు. లుక్ సెట్ అయితే ఓ టెన్షన్ పోయినట్లే అని ఫీల్ అవుతుంటారు దర్శకులు కూడా. తాజాగా విశ్వంభరాలోనూ గ్యాంగ్ లీడర్ నాటి లుక్ దించేస్తున్నారు చిరంజీవి. వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే దాదాపు పూర్తయిపోయింది కూడా. సంక్రాంతి సందర్భంగా జనవరి 10, 2025న విడుదల కానుంది ఈ చిత్రం. విశ్వంభరాలో నటిస్తూనే టైం ఉన్నప్పుడు మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు. అన్నిట్లోనూ మాస్ లుక్ మెయింటైన్ చేస్తున్నారు మెగాస్టార్. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్ చేశారు చిరంజీవి. అందులో మెగాస్టార్ లుక్ కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. అన్నయ్య సినిమాలోని ఆత్మారం కామెడీ బేస్ చేసుకొని ఈ యాడ్ చేశారు హరీష్. చిరు కామెడీ టైమింగ్ తో యాడ్ లెవెల్ మారిపోయింది. దానికి మించి చిరు లుక్ వైరల్ అవుతుంది ఇప్పుడు. వాల్తేరు వీరయ్య నుంచి వింటేజ్ లుక్ పై ఫోకస్ చేశారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయినా అందులో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. విశ్వంభరాలోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు. కొత్త యాడ్ లోనూ లుక్ అదిరిపోయింది. ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అనేలా తన మాస్ లుక్ తో మాయ చేస్తున్నారు మెగాస్టార్. మొత్తానికి 25 ఏళ్ల నాటి చిరంజీవిని మళ్లీ మనకు చూపిస్తున్నారు మెగాస్టార్. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ఎలా ఉండబోతోంది? F2 మాదిరే ఫుల్ ఎంటర్టైన్మెంట్ డోస్ ఉండబోతుందా, లేదంటే భగవంత్ కేసరిలా యాక్షన్ మోడ్లో ఉండబోతుందా? ఈసారి క్రైమ్ సస్పెన్స్ అంటూ ఈ మధ్య పోస్టర్ అయితే ఇచ్చారు అనిల్. మరి దాన్నే ఫాలో అవుతున్నారా? అసలు వెంకీతో అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నారు? అనిల్ రావిపూడి అంటేనే కేర్ ఆఫ్ కామెడీ. మధ్యలో ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉందని భగవంత్ కేసరి ట్రై చేసినా లోపల ఒరిజినల్ అలాగే ఉంచాడీనా. ఒక్కసారి అది బయటకు వచ్చిందంటే పోతారు. నవ్వి నవ్వి మొత్తం పోతారంటున్నారు ఈ దర్శకుడు. భగవంత్ కేసరితో ట్రాక్ మార్చిన ఈయన వెంకటేష్ సినిమాతో మరోసారి ఎంటర్టైన్మెంట్ ట్రైన్ ఎక్కేశారు. బాలయ్యతో సినిమా అన్నప్పుడు అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుందనుకున్నారు. కానీ తనను తను మార్చుకొని భగవంత్ కేసరిలో పూర్తిగా కొత్త అనిల్ రావిపూడిని పరిచయం చేశారు ఈ దర్శకుడు. కానీ వెంకీతో మాత్రం ఆ పాత అనిల్ను బయటకు తీసుకొస్తున్నారు. తాజాగా పొల్లాచి షెడ్యూల్ పూర్తి కావడంతో ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు వెంకీ, అనిల్ టీం. చూస్తున్నారుగా. ఈ వీడియో చూశాక అక్కడక్కడ యాక్షన్ పార్ట్ ఉన్న అగ్రతాంబూలం మరోసారి కామెడీకే ఇచ్చారని అర్థమవుతుంది. ఇందులో వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రియురాలుగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రానుంది. దిల్ రాజు నిర్మాత. మొత్తానికి భగవంత్ కేసరితో కామెడీకి చిన్న బ్రేక్ ఇచ్చిన మళ్లీ ఒరిజినల్ ట్రాక్ ఎక్కేశారు అనిల్. నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. అదే చేస్తున్నారు ఇప్పుడు కొందరు దర్శకులు. కామెడీ కథల్ని సీరియస్ గా తీసుకొని హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ తరహా కథలకే డిమాండ్ పెరిగింది ఇప్పుడు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో నవ్వులు పూయిస్తున్న సినిమాలపై స్పెషల్ స్టోరీ.
నో లాజిక్స్, ఓన్లీ కామెడీ మ్యాజిక్స్. ఆడియన్స్ ఇదే కోరుకుంటున్నారు ఇప్పుడు. సీరియస్ సినిమాలు తీసే దర్శకులు చాలా మంది ఉంటారు, కానీ నవ్వించే వాళ్ళు తక్కువే. అలా నవ్వుని గిఫ్ట్ ఇస్తున్న సినిమాలకు పట్టం కట్టి కాసులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు ప్రేక్షకులు. 2-3 ఏళ్లుగా ఇలాంటి కామెడీ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి. శ్రీసింహ హీరోగా రితేష్ రాణా తెరకెక్కిస్తున్న మత్తు వదలరా 2 పూర్తిగా ఎంటర్టైనరే. సెప్టెంబర్ 13న విడుదలవుతుంది ఈ సినిమా. అలాగే శ్రీ విష్ణు హీరోగా వస్తున్న స్వాగ్ సైతం ఫన్ ఎంటర్టైనర్. హసిత్ గోలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న రానుంది. టీజర్తోనే సినిమాపై హైప్ పెంచేశారు టీం. అలాగే మ్యాట్ 2 కూడా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జాతిరత్నాలులో లాజిక్ లేని కామెడీని చూపించిన అనుదీప్ కేవి త్వరలోనే విశ్వక్సేన్తోనూ ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఈ మధ్య కామెడీ వైపు అడుగులేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు, కొన్నిసార్లు లాజిక్ లేకపోయినా ఓకే అంటున్నారు ఆడియన్స్. అందుకే అందరి చూపులు అటువైపే వెళ్తున్నాయి. ఏళ్ల నాటి శని అంటారు కదా, ఇప్పుడు పూజా హెగ్డేని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. హరే 2 ఏళ్లైంది, ఈమెను కనీసం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు, కమిట్ అయిన సినిమాలు ముందుకు పోవట్లేదు. ఈ భామ కెరియర్ ఎటువైపు వెళ్తుంది అసలు? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా? పూజా బ్యాక్ టైంకు చెక్ పెట్టే టైం వచ్చిందా లేదా? ఈ జిగేళ్లన్నీ ఒకప్పుడే, ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్లో చెప్పుకోవడానికి. వరుసగా ఫ్లాప్లొస్తే పాపం ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఈ ప్రభావం ఇప్పుడు పూజా కెరీర్పై బలంగా పడింది. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం నుంచి వాళ్లు తీసేస్తే జనగణమన, గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కన్ఫర్మేషన్ రాలేదు. గతంలో ఇద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. ఇక తమిళంలో సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రెండే ఇప్పుడు పూజా సౌత్ కెరీర్ ను డిసైడ్ చేయబోయేది. షాజిద్ కపూర్, దేవ్ మినహాయిస్తే బాలీవుడ్ లోనూ పూజా హెగ్డేకు పెద్దగా ఆఫర్స్ లేవు. తెలుగులో 1, తమిళంలో 1 అంటూ అరకొర ఆఫర్స్ తో కెరీర్ నెట్టుకొస్తున్నారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఒకప్పుడు 2-3 కోట్లు తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఒప్పుకున్న సినిమాలన్నీ హిట్ అయితే గానీ పూజా కెరీర్ గాడిన పడటం కష్టమే. కలిసొచ్చిన సెంటిమెంట్ వదులుకోవడానికి మన హీరోలకు అంత తొందరగా మనసు రాదు. అందులోనూ 1000 కోట్లు తీసుకొచ్చిన సెంటిమెంట్ను ఎందుకు వదిలేస్తా చెప్పండి? యష్ కూడా దీనికి మినహాయింపేం కాదు. కేజీఎఫ్కు తనకేమేం కలిసొచ్చాయో అన్నీ గుర్తుపెట్టుకొని అదే టాక్సిక్లోనూ కొనసాగిస్తున్నారు. మరి కేజీఎఫ్తో టాక్సిక్ ఉన్న పోలికలేంటి? కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో కన్నడ సినిమా రేంజ్ నే మార్చేశారు ప్రశాంత్ నీల్ అండ్ యష్. అప్పటి వరకు 50 కోట్లు కూడా లేని మార్కెట్ ను తీసుకువెళ్లి 1000 కోట్లపై కూర్చోబెట్టారు ఈ ఇద్దరు. దాంతో వాళ్ల నెక్స్ట్ సినిమాల బడ్జెట్ కూడా అలాగే పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 100 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. సలారే దీనికి నిదర్శనం. యష్ కూడా ఇదే చేస్తున్నారు. కేజీఎఫ్ 2 పార్ట్స్ కోసం కలిపి 200 కోట్లు ఖర్చు చేస్తే యష్ 19గా తెరకెక్కుతున్న టాక్సిక్ కోసమే 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హ్యూమా క్యూరేషి కీలక పాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫార్ములానే టాక్సిక్ కోసం అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో మదర్ సెంటిమెంట్ బాగా హెల్ప్ అయింది. టాక్సిక్ లోనూ ఫీమేల్ క్యారెక్టర్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, ముఖ్యంగా నయన్, హ్యూమా రోల్స్ కథను ముందుకు నడిపిస్తాయని తెలుస్తోంది. పైకి మాస్ సినిమాలో ఉన్నా మరోసారి ఎమోషనల్ కంటెంట్ తోనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు రాఖీబాయ్. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.